మంచి కాపరిని బట్టి మనం మన జీవితాలు కూడా ఎలా ఉండాలంటే మంచిగా సాఫీగా నడుస్తూ ఉండాలి. అంతేకాదు కానీ ఈ కాపరి ఉన్నంత కాలము కూడా మనకి ఏ లోటు కూడా ఉండదు. ఎందుకంటే ఆయన ఒక్కడే చాలా మంచివాడు. అంతేకాదు కానీ శత్రు భయము నుండి నా ప్రాణమును 2 నెలలను కాపాడము. ఎందుకంటే నా శత్రువు నుంచి కూడా నా ప్రాణమును కాపాడాలంటే ఎవరికైనా చెప్పుకోవాలంటే మరి ఇక్కడ ఏమంటే నా శత్రు భయం నుండి కూడా నా ప్రాణమును నువ్వు కాపాడాలయ్యా. ఎందుకంటే మరి అనేక మంది కూడా మన మీదకి లేస్తూ ఉంటారు, అనేక మంది దూషిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమన్నాడంటే నా నామం పేరిట మిమ్మల్ని అనేక మంది దూషిస్తారు. అంతేకాదు కానీ అనేక మంది కూడా మిమ్మల్ని సభకు అప్పచెప్పాలని ఎదురు చూస్తూ ఉంటారన్న వాక్యం చెబుతుంది. కాబట్టి ఆయన దగ్గరికి ఎప్పుడైతే లోకానుసారంగా ఉన్నంతసేపు కూడా మనకి ఏ బాధలో ఏ చీకు చింత కూడా ఎలా టైం గడిచిందో ఏంటో కూడా మనకి తెలియదు. కానీ దేవుడి దగ్గరికి ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడే మనకి అన్ని ప్రారంభం అవుతాయి. ఎందుకంటే దేవుడు కూడా కొన్ని పరీక్షలు పెడతాడు. మనము కూడా మంచివారిగా మారడానికి పక్కన వాళ్ళ అవకాశాన్ని మనకి ఎవరైతే ఈ వారం గమతో వచ్చే వారం వచ్చిన వారం, ఎందుకంటే ప్రతి వారం వెళ్ళాలా ఆరాధనకి, కాబట్టి మనం వచ్చే వారం వెళ్ళొచ్చు అని అంటాడు. కానీ ఆ చెప్పేవాడికి తెలియదు. ఎందుకంటే మరి నేను పూసేకున్నాక ఉంటాను ఉండను నాకు ఆయనకే తెలియదు. ఎందుకంటే ఆ తెలియని మాటలని మనం ఇబ్బంది పడ్డామనుకో, ఇప్పుడు ఆళ్ళలో గొయ్యిలో ఎవరు తీసుకున్న గొయ్యిలో వాళ్ళు పడతారు అన్నట్టు ఇప్పుడు ఆయన మాట మనం విన్నాం అనుకో, ఏమవుతాం మనం కూడా ఆ గొయ్యిలోనే పడతాం. ఎందుకంటే కాపరి ఏ విధముగా మరి ఇక్కడ నడిపిస్తున్నాడు ఆ విధానాన్ని చూసి మనం ఏం చేయాలంటే ఆ కాపరి దగ్గరికి వచ్చినప్పుడు ఆ కాపరి మాదిరిని మన జీవితాల్లో కూడా మనం చూపించాలి. అంతేకాని అవసరం వచ్చినప్పుడే మరి దేవుడు అంటే కుదరదు. ఎందుకంటే మరి మనుషులు కూడా మరి అవకాశాన్ని బట్టి మనం మాట్లాడుతూ ఉంటారు. అవకాశం లేదనుకో వాళ్ళతో పట్టించుకుని కూడా పట్టించుకోరు. కాబట్టి ఒక మనుషుడై ఉండి కూడా మరి నీకు అవసరానికి నువ్వు మాట్లాడుతున్నావు అని మరి మనుషుడు అన్నప్పుడు మరి ఆయన రక్తంతో మనల్ని కొనుక్కున్న దేవుడు మరి నీకు ఇబ్బంది కలిగిందని మరి ఇప్పుడు కూడా చెప్పకుండా నీ ఇష్టానుసారంగా తిరిగేసి నాకు ఒంట్లో బాగలేదయ్యా అంటే దేవుడు వింటాడా? వినడు, ఖచ్చితంగా వినడు. ఎందుకంటే మనం అనుకుంటాం, ఎందుకంటే దేవుడు అందరి ప్రార్థన కూడా ఆలకిస్తాడు కదా, నా ప్రార్థన కూడా ఎందుకు ఆలకించడం అని అంటాడు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు ఆయనకి ఇవ్వనప్పుడు ఎట్లా వింటాడు మాట. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం సమయం ఉండగానే అజ్ఞానులు అంటాడు కదా, అక్కడ 5:15 అంటాడు కదా అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలో చదవద్దు కానీ సమయము పోనీయక దానిని ఏం చేయాలంట, సద్వినియోగం అంటే ఏంటి, ఉన్నదాన్ని మనము దేవుడికి అప్పచెప్పడం. కాబట్టి ఈ మనుషుడు మరి వాక్యాలు అయితే చదువుతాడు కానీ ఆయన జీవితంలో ఆ క్రియ అనేది వారిలో కనపడదు. ఎందుకంటే దేవుడు మరి కొంత సమయం వదిలిపెడతా ఉంటాడు అన్నమాట. కొన్ని నాట్లు చూసి ఏం చేస్తాడంటే దేవుడు పట్టుకోవాల్సిన టైంలో పట్టుకుంటాడు. మరి సౌలు గారు కూడా మరి పౌలు మరి ఆ విధంగా మరి దమస్కాలో ఎంతో మందిని మరి కోస్తూ ఉండేవాడు. వచ్చినప్పుడు చూచాడు దేవుడు ఏం చేశాడు, అకస్మాత్తుగా అక్కడ మరి దమస్క దగ్గర పౌలుని పడేసినప్పుడు ఆయన ఏమన్నాడు, ఎవడు నువ్వు అన్నాడు. దేవుడు అయ్యా నువ్వు నేను నివసిస్తున్నా యేసుని అని అన్నాడు. కాబట్టి దేవుడు కూడా కొంత సమయం ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని మనం వినియోగించుకోలేదనుకో దేవుడు ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టి ఆయన రంగు తీసుకుంటాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఎక్కడ మనిషిని ఎలా పట్టుకోవాలో. ఎందుకంటే ఆయన పెట్టిన దీపం అండి ఇది మనకి. కాబట్టి ఆయన దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని పెద్దలు అన్నట్టు మరి ఆయన ఊపిరి ఉండగానే మనకి ఇచ్చినప్పుడు ఆయనను మనం ఆరాధించే వారమై ఉండాలి. కాబట్టి ఇప్పుడు చదువుకున్న భాగంలోనే మరి 3 చదువు ఒకసారి సహాయం చేయాలి. ఒకడు కత్తికి పొదును పెట్టినట్లు తమ నాలుకను పదును పెట్టుదురు. దేవుని నామ స్తోత్రము కలుగును గాక. ఈ నాలుక ఎలాంటిదంటే ఉన్నది చెప్పకుండా ఈ నాలుకతో చాలా ప్రాబ్లం వస్తాయి. ఎందుకంటే ఈ నాలుకను ఎప్పుడు కూడా మనం కాచుకొని ఉండాలి. ఎందుకంటే దావీదు గారు ఒక చోట అంటూ ఉంటాడు, ఏమంటాడంటే చక్కని మాట, ఎదటి వాళ్ళు నేను మాట్లాడినప్పుడు నా నోటికి నేను
చిక్కం ఉంచుకుంటాను అన్నాడు. కాబట్టి చిక్కం అంటే ఒక క్రమమే. ఎందుకంటే నేను ఎదురుగా ఉన్నప్పుడు మాట్లాడేదానికి ఎదట వాళ్ళతో నేను మాట్లాడాననుకో, ఆ మాట్లాడేదాన్ని బట్టి ఇంకొక మాట కలిసి నేను ఎక్కడికి దేవునికి దూరం అయిపోయి దేవుడిచ్చిన ఆయుష్ నేను ఎక్కడ తగ్గించుకున్నానని చెప్పి దావీదు గారు ఏమన్నాడంటే, నా నోటికి నేను చిక్కము ఉంచుకుంటానంట. కాబట్టి చిక్కం అనేది దేనికి పెడతారు? మామూలుగా ఎద్దులకి పెడతారు. మరి మనిషి ఎలా పెట్టుకుంటాడు? మనిషి పెట్టుకోడు. కానీ దాని అంతరాంగం ఏంటంటే, దాని అంతరాంగము అంటే ఆయన నోటికి చిక్కమంటే ఆయన ఆజ్ఞనే ఆయన అడ్డుగా పెట్టుకున్నాడు అనమాట. ఆయన ఎందుకంటే ఎదటి వారితో నేను కలిసిపోయినప్పుడు ఆయన మాటలు కూడా నేను తీసేస్తానని చెప్పి ఆయన ఆ మాట అన్నాడు. కాబట్టి అదే ఇప్పుడు చదువుకున్న భాగంలోనే లాస్ట్ వచ్చి సహాయం చేయ ఒకసారి. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు చూచెదరు, యథార్థ హృదయులందరూ అతిశైలుడు. దేవుని నామ స్తోత్రము కలుగును గాక. మరి అక్కడ ప్రార్థన చేశాడు. మరి ప్రార్థన చేసినప్పుడు మరి ఆ జవాబు పొందినప్పుడు మరి మొదట వచ్చి నువ్వు చదివాం కదా, ఏమన్నాడు? ఆయన ప్రార్థన ఆలకించన్నాడు. కాబట్టి ఆయన ప్రార్థన ఆలకించినప్పుడు ఎలా ఉంటాడంటే, నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణ చూచెదరు, యథార్థ హృదయులందరూ అతిశైలుడు. కాబట్టి నీతిమంతులు మరి ఒక చోట కొన్ని మాటలు చెబుతూ ఉంటాడు. నీతిమంతుడు ఒక్కడును కూడా మరి లేడని రోమపత్రికలు చెబుతూ ఉంది. కానీ నీతిమంతుడు నేను ఒక అతను కనపడ్డాడు మనకి బైబుల్. ఎవరండి? నోవాహు. ఎందుకంటే ఆ రోజుల్లో నోవాహు నీతిపరుడుగా ఉన్నాడు కాబట్టి తన కుటుంబాన్ని అంతా కూడా రక్షించగలిగాడు. అట్లాగే ఆ నీతిని మనము కూడా కలిగి ఉంటే మన కుటుంబాలు కూడా రక్షింపబడతాయి. ఎందుకంటే మరి నోవాహు ఎంత యథార్థ హృదయంగా ఉన్నాడో, మరి దేవుని ఎడల మరి ఎంత నీతిగా బ్రతికాడో, మనము కూడా ఈ రోజులు ఉన్న పరిస్థితులను బట్టి ఏం చేయాలంటే, మరి మనిషి లోకాన్ని బట్టి నడుచుకోకూడదు, కానీ యథార్థతను బట్టి నీతిని బట్టి ఎప్పుడైతే నడుచుకుంటాడో వారి కుటుంబాలు ఎలా ఉంటాయంట? సంతోషంగా ఉంటాయంట, సంతోషంగా ఉంటాయి. ఆయన శరణ చూచెదరు, యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. అతిశయిల్లుదురు అంటే అధికమైన సంతోషం ఎక్కడైనా ఉన్నదంటే అది ఒక దేవునిలోనే మనకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ అతిశయం అనేది ఆయనలోనే ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉంటాడు. ఏమని చదవరా? ఫిలిప్పీ 4:4 చదువు ఒకసారి. చదివి. ఉందా మీ దాంట్లో? లేదా? పేజీ నెంబర్ కొత్త నిబంధన 180 నెంబర్ పేజీ. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును దేవుని నామ స్తోత్రము కలుగును గాక. మరి అక్కడ ఎక్కడ ఉన్నాడంట? యథార్థ హృదయంతో సంతోషించారు. మరి పౌలు గారు కూడా చక్కగా చెప్పారు, ఎల్లప్పుడూ కూడా మరి ప్రభునందు సంతోషించేవారు ఉన్నట్లయితే మరి ఇట్లా మందిరం అనేది మనకి ఖాళీగా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ప్రభుతో పని లేదనుకుంటా. కాబట్టి మరి ప్రభునందు ఆనందించేవాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ మొహంలో తేజస్సు అనేది కనపడుతుంది. ఎందుకంటే తేజస్సు కనపడేది అంటే ఆయన 40 దినాలు కూడా మరి దేవుని దగ్గరికి వెళ్ళి 2 పలకలు తెచ్చినప్పుడు మరి మోషే గారి మొహం ఏ విధంగా మారిందో తేజస్సుగా మారినప్పుడు చూడలేకపోయారంట. అదే విధముగా దేవుని దగ్గరికి ఎప్పుడైతే మనం ప్రతిదినం కూడా వచ్చి మరి ప్రతిదినం రాలేకపోయినా మరి 6 దినాలు కష్టపడి 7వ దినంలో మీరు దేవుని దగ్గరికి వచ్చి ఆయన ఆరాధించడం చెప్తున్న వాక్యాన్ని కూడా మనం ఆరాధించట్లేదంటే ఎల్లప్పుడూ కూడా మనం ఏ విధంగా మరి సంతోషంగా ఉండగలుగుతాం? మన ఇంట్లో సంతోషాలు బాధలు ఉన్నాయంటే ఏంటి కారణం? ఏంటంటే దేవుడి యందు మనం ఎల్లప్పుడూ కూడా సంతోషంగా లేము. ఇది ఒకటే కారణం. ఇంట్లో మనకు బాధ కలిగిందా, దేవుడి దగ్గర మనం సంతోషంగా లేమని అర్థం. ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా ఆయన యందు మనము సంతోషించాలి. అంతేకాదు కానీ ఉన్నప్పుడు సంతోషంగా లేనప్పుడు అదో రకంగా ఫేస్ పెట్టి ఏం దేవుళ్ళే అన్నట్టు ఉండకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా దేవుడు పరిశీలించే దేవుడుగా ఉన్నాడు మన దేవుడు. అంతేకాదు కానీ దాని కింద ఇంకోటి లైన్ చదరా? మీ సహనము సకల జనులకు తెలియబడని దేవుని నామ స్తోత్రము కలుగును గాక. ఎందుకంటే ఆయన ఆనందించడమే కాదు కానీ మీ సహనమును
అంటే మీ సహనం అంటే మీకున్న బాధ్యత. ఆ సహనాన్ని మరి దేవుళ్ళు కనిపెట్టుకొని ఎలా ఉండాలంటే మీ సహనం బట్టి ఎదట వారు మారేటట్టు ఉండాలి. అంతేకాని మనమే ఒకటి సరిగా లేవనుకో ఎదటి వారు దేవుని దగ్గరికి రావడానికి ఏమి ఇష్టపడరు. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళతామో మనకున్న తేజస్సు మహిమను సంతోషించినప్పుడు మన మొహం ఏ విధముగా ఉంటుందో వాళ్ళు కూడా అరే దేవుడి దగ్గరికి వెళితే ఇంత సంతోషమా, దేవుడి దగ్గరికి వెళితే ఇంత ఆనందమా. కాబట్టి నేను కూడా మరి నాకున్న ఇబ్బందుల నుంచి కూడా అన్నిటి నుంచి కూడా మరి నేను విడుదల పొందాలి అంటే నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళ దేవుడు నమ్మదగిన వాడంట. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ కూడా వాళ్ళ సంతోషంగా ఉన్నారా, వాళ్ళ లేనప్పుడు కూడా సంతోషంగానే ఉన్నారు, ఉన్నప్పుడు కూడా సంతోషంగానే ఉన్నారని చెప్పి మన గురించి ఎదట వారు చెప్పే విధంగా మనం అందరం కూడా ఉండాలని దేవుని పేరిట మనం చేస్తూ చిన్న వాక్యము దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకొని సమయాన్ని సేవకులకి ఇద్దాం. స్తోత్రములు 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 ప్రభా మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మాట్లాడి ఇదిగో నాయన ఇప్పుడు వారికి ఉచితమైన కృపలను ధైర్యంలో భద్రపరిచి కాచి కాపాడి ఇదిగో ప్రభా నా తండ్రి ఇదిగో నాయన పోయిన పునరుద్ధానం నుంచి పునరుద్ధానం వరకు కూడా ప్రభా నా తండ్రి మమ్మల్ని కాచి కాపాడిన మంచి కాపాడి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన వచ్చిన వారిని బట్టి నీకు స్తోత్రములు నాయన. ఇంకా రావాల్సిన వారు త్వరపెట్టి నడిపించుకోండి నాయన. ఇదిగో ప్రభా నా తండ్రి మీ పక్షమున ప్రభా నా తండ్రి సేవకులు నిలబడుచుండగా నా తండ్రి ఇదిగో ప్రభా మీ సిలువ సాటును మరుగుపరిచి ఏడంతల ఆత్మతో ఎత్తి పట్టుకొని ఇదిగో ప్రభా మందరితో ప్రభా నాయన మీ సూటిగా ప్రభా నాయన సేవకుల ద్వారా మాట్లాడమని ఇదిగో ప్రభా నాయన మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట కూడా ప్రభా నాయన యంత్రం ద్వారా ఎంత దూరం వెళుతున్నదో ప్రభా నా తండ్రి వారి హృదయాల్లో కూడా నీరు కట్టి ఫలింప చేసి ప్రభా నా తండ్రి అయ్యా చెప్తున్న ప్రతి ఒక్క మాటను కూడా ప్రభా హృదయం అనే పలక మీద వాటిని రాసుకొని ఇదిగో ప్రభా నీ యందు భయభక్తులు కలిగి నడుచుకునే జీవితాన్ని ప్రభా నాయన అందరూ కూడా అనుగ్రహించి సహాయం చేసి మీరు మాత్రమే మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధ శక్తి కలిగిన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇలా మరి దేవుని యొక్క సమ్మూహంలో దేవుని సన్నిధి మనం అనుభవించడానికి ఎంతైనా బద్దులమై ఉన్నాం. కొంతమందికి ఇంకా మందిరానికి టైం అవ్వలేదు. అప్పుడప్పుడు నేను అనుకుంటాను అసలు శనివారం గృహాలు దర్శించడం మానేస్తే పోతామండి. శనివారం అయ్యగారు వస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడులే మాకేంటి అనుకుంటున్నాడు. ఆపేస్తే పోతాం. స్తోత్రం. హల్లెలూయా. కొంతమందికి భక్తి సులకనైపోతుంది. చెప్పాలి కొంతమందికి ఆ ఆలోచన నా కుటుంబాల్లో దీవించబడదు, ఆశీర్వదించబడదు. మంచిది పిల్లరా. ఇప్పటివరకు ఏమన్నామంటే వాక్యం విన్నాం అనమాకండి. చెప్పాలి ఏమన్నారు? అయ్యో బాబు స్తోత్రం. ఈ లోకంలో నువ్వు ఎంతకాలం ఉన్నా సంతోషం అనేది లేదు. నీకు ఆనందం అనేది ఎక్కడ ఉంటుంది అంటే స్తోత్రం. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో.
ఫోన్ ఎత్తి పెట్టేశా పాడుతున్నప్పుడు. వాడికి అర్థం అవ్వలేవు ఆరాధన జరుగుతుందని పెట్టేయాలి. ఇంకా నువ్వు అట్ట ప్రార్థన చేసి మూడుకువే కట్టగా ఫోన్ చేసి రింగిస్తా ఉన్నాం అనుకో, ఒక్కొక్కటి అర్థం కాదు, కట్ చేసిన రింగిస్తా ఉంటారు. స్తోత్రం. వాడు అంటాను నన్ను ఏమనుకోమా, పాస్టర్ గారు మీ కళ్ళు నిండి ఒక లాగా ఉన్నాయి అంటున్నాడు. ఎట్ట మీరా తాగిన లాగున్నా కై కింద ఉన్నాయా ఇంకెట్ట ఉన్నాయి.
అంటే మరియు ఒకడు చేతికర్ర వంటి నువ్వు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో లెక్కించే వారి లెక్క స్తోత్రం చెబుదామా. ఏంటంటే ఆలయంలో పూజించే వారి లెక్కను పూజించేవారంటే ఆరాధించటం. ఆరాధన అయిపోయిన తర్వాత వచ్చి సుఖం లేదు. ఆరాధన జరిగేటప్పుడు దేవుడు మన మధ్యలో సంచరిస్తాడు, అది నీకు తెలియదు. ఆరాధన జరుగుతున్నప్పుడు ఆయన ఆత్మ మన మధ్యలో ఆయన తాకిడి మనం తగిలినప్పుడు ఏమవుతుందంటే చెప్పాలి, ఫ్యాన్ కనుక తగిలితే సమ్మగా చల్లగా ఉండాలి. అది ఆయన పూర్తిగా మనలో ఉంటే ఆయన తాకిన గాలి కొంచెం ఆయన తగులుతున్న భూమిపోతున్నవే దేవానికి స్తోత్రం నాకు ఆత్రం అని అసలు ఆయనే మనలో పూర్తిగా ఉంటే. ఒక స్త్రీ ద్వారా వెళ్ళిపోయిన ప్రభావాన్ని దేవుడు మరలా భూమి మీద పంపాడు తెలుసా. ఎక్కడ వెళ్ళిపోయింది ప్రభావం? ఇంకా మరంట ఫిలిస్తీన్ల దగ్గర ఇశ్రాయేలు మాట మాటకు ఓడిపోతున్నారు. మాట మాటకు ఓడిపోతుంటే ఇశ్రాయేల్ పెద్ద అన్నాడంట, రై మనందరికి ఎందుకు ఓడిపోతున్నావు, ఏమన్నా నీకు బుర్ర బుద్ధి ఏమన్నా, అసలు ఎందుకు ఓడిపోతున్నావు ఏంటో ఎప్పుడైనా ఆలోచన చేసావా అన్నాడంట. మేము అంత ఆలోచన చేయలేదు అని అంటే షిలోహకి వెళ్ళి ఏలీ దగ్గర దేవుని మందసం ఉంది తీసుకురండి అన్నాడంట. మందసం తీసుకొచ్చారు, తీసుకొచ్చి మన మధ్యలో పెట్టండి, ఇక విజయమే విజయం అంటున్నాడంట. ఏంటంట త్వరగా చెబుతురు కానీ స్తోత్రం పూర్తిగా నాలుగా స్తోత్రం. అక్కడ ఏం జరిగిందంటే పిల్లరా మందసాన్ని తెచ్చి మధ్యలో పెట్టుకున్నారు, పాడుతున్నారు. ఏమని? హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా హల్లెలూయా. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలా సముద్రములను దాటించిన ప్రభువుకు యెహోవాను స్తుతించెదము. ఆడబాడుతుంటే ఫిలిస్తీన్ల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి అంటే మరి వాళ్ళు ఏంటి, వాళ్ళ కేకలు ఏంటి, వాళ్ళ సంతోషం ఏంటి అని అంటే వాళ్ళలో ఒకడు అన్నాడంటే ఏం లేదా, షిలోహోలో ఉన్నటువంటి మనసాన్ని తెచ్చి దగ్గర పెట్టుకున్నారా. వాళ్ళ దగ్గర పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు విజయం పొందుతాం అనుకుంటున్నారు. అంటే బైబిల్ ఇప్పుడు ఎక్కడుంది అమ్మా? మధ్యలో ఉంది, జాగ్రత్తగా మధ్యలో ఉంది. మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళని పెద్ద అన్నాడంటే ఆయ్ ఎలాండ్రా, వాళ్ళ మధ్యలో ఉంది ఎలాండ్రా అన్నాడంట. మధ్యలో ఉన్న మందసం కోసం వీళ్ళు వెళ్ళారు, ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు మీదకి వెళ్ళారు, యుద్ధానికి వెళ్ళారు. మళ్ళీ ఇటు వారిపోయారు, మందసం వదిలేసి వెళ్ళిపోయారు. ఈ మందసాన్ని ఫిలిస్తీన్లు తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్తారా స్తోత్రం? ఈ మందసాన్ని ఫిలిస్తీన్లు తీసుకెళ్ళిపోయారు, ఇశ్రాయేలు మరలా ఓడిపోయారు. కారణం ఏంటి అంటే మనసు వాళ్ళ మధ్యలో ఉంది, ఎక్కలేదు. ఎక్కడ ఉండాలి అంటే దేవుని వాక్యముని హృదయంలో ఉండాలి, అప్పుడు మన్నించబడతాం. రానున్న దినాలలో గండాలు ఎత్తబడతాయి, సేవకులు ఎత్తబడతారు. నీకు వాక్యం చెప్పేది ఎవడంటే వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. బైబిల్ తీసేనా? నేను తీసేనా? లేరా? బైబిల్ తీయకుండానే గంటల తరబడి వాక్యం చెప్పడానికి దేవుడు నడిపించాడు. అది ఎక్కడ ఉండాలి అంటే మన మధ్యలో కాదు, ఇంట్లో కాదు, నీ గుండెలో ఉండాలి. అరే వేల లక్షలు పెట్టి కొంతమంది బైబిల్ కొనుక్కుంటారు. గోల్డ్ బైబిల్ అంట, ఇంకా చూస్తే కొరియర్ బైబిల్ అంట, పెద్దచ్చు అంట, చిన్నచ్చు అంట, కంప్యూటర్ బైబిల్ అని ఎందుకు నీ మొహానికి వేసి కొనుక్కోతారు. ఇవన్నీ
రేతులు పేడకాలు ఏదైనా వచ్చిందని తల కింద పెట్టుకుంటావు ఎట్ట మహిమాను వేసుకొని ఎట్ట అన్న వంటి గుండె మీద పెట్టుకుని పడుకుంటావు. అందుకని బైబిల్ ఇచ్చిన దేవుడు అప్పుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది. ఎప్పుడైతే మన్నసాన్ని పంపించేసారో ఫిలిష్తీయులు తీసుకెళ్లిపోయారో ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నుంచి ఆ యొక్క ప్రభావం వెళ్ళిపోయింది. ఈ ప్రభావం మరలా ఎప్పుడు వచ్చిందయ్యా అంటే 12 ఏళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ సమస్తం కోల్పోయింది, అన్ని పోయినాయి. సున్నాలు తిందా, సోర్ణాలు తిందా, ఎగిరి గంటలు కొట్టిందా, మెట్లు ఎక్కిందా, మెట్లు కడిగిందా, బొట్లు పెట్టిందా, ఏమేమో చేసింది. అన్ని చేసిన ఆమె ధనమంతా కూడా హేపరుచుకున్నప్పుడు ఏందంట, ఆత్మతో వెలిగించబడిన వాడు ఇతరులకు సాక్ష్యం చెప్తారు. చెప్పాలి, ఆత్మలో వెలిగించబడేవాడు ఇతరులకు సాక్ష్యం అమ్మా నా యేసయ్య ఉన్నాడు, ఆయన దగ్గరికి మనకి రోగం మాట్లాడు, ఎన్ని మందులు వాడావు, నా మాటిను యేసుతో పలానా గ్రామానికి రానాయి ఉన్నాడంట, అక్కడికి వెళ్ళు అన్న వెంటనే ఏమో ఎన్నో బాధలు పడుకుంటా ప్రభు దగ్గరికి వెళ్ళిందంట. స్తోత్రం, ఎన్నో చేశావు, ఈ ఒక్కటే చేద్దామని చెప్పి ఆయన వస్త్రపు చెంగు మాత్రమే ముట్టిందంట. ఆమె రక్తధార కట్టి అప్పుడు వెంటనే ప్రభు ఎవరో నన్ను ముట్టిందండి అయ్యా, 50 మంది ప్రజలు చుట్టూ ఉన్నారు, బాబా నిన్ను ఎవరు ముట్టారు నాకేం తెలియదు, నాలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళింది. స్తోత్రం చేద్దామా. ఇశ్రాయేలు బుద్ధిహీనతను బట్టి, ఇశ్రాయేలు భక్తిహీనతను బట్టి దేవుని మనసాన్ని కోల్పోయారు, వాళ్ళ మధ్యలో ఉన్న ప్రభావం వెళ్ళిపోయింది. దేవుని మహాకృపను బట్టి యేసు క్రీస్తు ద్వారా ఆయన మహిమ భూమి మీదకి వచ్చింది. స్తోత్రం చేద్దాం. ఆయన దయ, ఆయన కృప, ఆయన సన్నిధిలో ఆయన కృపను మనం ఎలా ఉండాలి, ఆయన సన్నిధిలో మనం ఏమండి ఎలా ఉండాలి? ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా, ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా, కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా, కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా, అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే, అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు నా బలాన్ని బట్టి నేను దిట్టంగా ఉన్నాను అనుకుంటా. హల్లెలూయా. నేను తినే కాస్ట్లీ ఫుడ్ని బట్టి, మటన్ బట్టి, చికెన్ బట్టి నేను బలంగా ఉన్నాను అనుకుంటా. పౌలు అంటాడు ఒక చోట తిమోతితో, నా కుమారుడా క్రీస్తు యేసు ఎవరిలో బలం ఉంది? నాలుగోళ్ళు తిన్నంత మాత్రం నీకు బలమే రాదు. వారం కేజీ చేపలు ఒక్కదాన్ని తిన్నంత మాత్రం ఒక్కటి నీకు బలమా? ఎవరిలో ఉంది బలమా? క్రీస్తు యేసునందు కృప చేత. ఎవరు కృప చేత? తెర దగ్గరికి వెళ్తేనా, టీవీలో వాక్యం వింటేనా, సంఘ కాపరి యొక్క స్వరం వినకుండా నువ్వు బలపడతావు, అసాధ్యం. ఏంటంట? సంఘ కాపరి స్వరం వినకుండా, ఎందుకంటాడు నా గొర్రెలు నా స్వరము స్తోత్రం చెబుతాం. స్వరం వినేవాడు మన్నించబడతాడు. దేవుని వాక్యం చేత వెలిగించబడాలంటే ఎప్పుడైతే ఇశ్రాయేలు బుద్ధిహీనతను బట్టి వారిలో నుండి ఆత్మ ప్రభావాన్ని కోల్పోయారు, ఇంట్లో ఉండు ప్రభావం పోతాయి, ఇక అన్ని మొదలవుతాయి, అన్నీ పోయినాయి మళ్ళీ అంతేరా. మరి అట్టా ఉన్నాం, ఆదివారం ఒక్కరోజు తప్ప దేవుడిని ఆరాధించుకోండి ఎట్లా అంటున్నాము. బుధవారం రావు,
శనివారం రావు, మొదట 3 రోజులు రావు. ఇంకెక్కడ మన ఆత్మ వెలిగించింది? దాన్ని కొవ్వొత్తా ఒకడు అంటాడు, పనికి మళ్ళీ ఉన్న దగ్గరికి వచ్చి, అయ్యారా ఏంటే కొవ్వొత్తి పెట్టుకున్నా ఎవరు లేనప్పుడు దమ్మేస్తున్నాడు, ఎవరు పనికి మళ్ళాడా, సిగరెట్ కాదు అగ్గి పెట్టేది, ఇంకొకసారి నీ గుడ్లు పైకి ఎత్తాను, పైకి ఎత్తే కొవ్వెత్తుంది, కొవ్వెత్తి ఎందుకుంటారు అది వెలిగిటాక రమేష్మోహన్ అన్న, అది ఎందుకు వెలిగించేది అన్నాడు. మేము ట్యాంక్ కవర్ కొడతాం, కొంతమంది కాలువలు అయ్యి ట్యాంక్ కవర్లు తాళ్ళు వస్తే ఆ తారాలు ఊడిపోకుండా కాలుతాము, అందుకే అగ్గి పెట్టి పెట్టాను, నీకు కూడా ఏమైనా కావాలని చెప్పి కాల్చి పెడతాను, దరిద్రం వదిలిపోతాను, స్తోత్రం చేస్తాను. అదే ఆరిపోయేవాడు మాటలు, ఆత్మలో వెలిగించేవాడు అట్టగా మాట్లాడు. ఒకసారి సరదాగా నేను ఏం చేశానంటే, మాస్టర్ గారికి పుట్టినరోజు జరుగుతుంది, కూర్చు పెట్టారు, క్యాండిల్ పెట్టారు, దేని మీద? కేక్ మీద పెట్టారు. అగ్గి పెట్టందా ఎవరి దగ్గర అన్నా ఓ పాస్టర్ కావాలి అంటున్నాడు. అంత అయిపోయిన తర్వాత అంత ధైర్యంగా తీసేయకన్నా, ఎవరు అయ్యారు నువ్వు బలవలు లాకున్నావు, రాత్రి ఒక ఇంట్లో పుట్టినరోజు జరిగింది, అగ్గి పెట్టి అట్టాకి జేబులు వేసుకున్నాను అంటున్నాడు. అంతేనా? ఎవరి నుండి చెప్పులు ఎవరికి చెప్పనన్నా, ఊరు కాదు నువ్వు బలవలు లాగున్నావు అంటున్నాడు. స్తోత్రం చెబుదామా? మంచివాడు పాపం పాస్టర్, మంచి ప్రార్థన పడు ఓరకు అన్నా, వాళ్ళన్న నైగారు ఏమనుకో మాకు ఇంకని ఓరకు నన్ను సత్తాగా అన్నా, నేనేమనుకోలేండి నీ సంగతి నాకు తెలుసు కానీ అని అంటున్నాడు ఆయన. స్తోత్రం. ఆత్మలో వెలిగించేవాడు దేంట్లో కూడా కప్పం పొందడం. ఆత్మలో మనుతున్న వారికి స్వార్థం ఉండదు. క్రీస్తు ప్రేమ కలిగి ఉంటాడు. ఎఫెసీ పత్రిక చెప్తాడు కదా, ఫిలిప్పీ పత్రిక చెప్తాడు 2:5 ఏమంటాడు? క్రీస్తు మనసును మీరును హల్లెలూయా. ఆత్మలో వెలిగించే వాళ్ళు కష్టం ఉండదు ఉంటుందా? ఎఫెసీ 4:30 ఎఫెసీ 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? రక్షించబడిన వాడు ఎలా ఉండాలి? విమోచన దినము వరకు ఆయన ముద్రించబడి నుండి మీద దేవుడు ముద్రేశాడు. ఆ ముద్రకి చెప్పుకున్నావా ఇక నీ కర్మ. ముద్ర